ఎక్కడండి మన గ్యారంటీ? మనం దేవుణ్ణి స్తుతించాలి. రోజు నిన్ను కాపాడుతున్నాడు కాబట్టి నీకు కాలు చేయి ఆడుతుంది. దేవుడు నిన్ను ఈరోజు జీవింపజేశాడు కాబట్టి నువ్వు జీవిస్తున్నావు. ప్రభు జీవం ఇచ్చావయ్యా, నీకు వందనాలు. నువ్వు ఒక్క మాట అన్నారా పొద్దున్న లేచినట్టు ఇప్పటిదాకా? ఈ రోజు జబ్బు లేకుండా చేసావయ్యా నాకు అని ఒక్క మాట అన్నారా? ఎంతమంది వస్తువులు పోగొట్టుకుంటున్నారు, ఎంతమంది పర్సులు పోగొట్టుకుంటున్నారు, ఎంతమంది హాల్ టికెట్స్ పోగొట్టుకుంటున్నారు, పాస్పోర్ట్లు పోగొట్టుకుంటున్నారు, ఎంతమంది వాళ్ళ ముఖ్యమైన వాటిని పోగొట్టుకొని ఎక్కడోళ్ళు అక్కడ స్టక్ అయి కూర్చున్నారు. దేవుడు నీకు ఎంత కంచి ఇచ్చాడు. నీ ఇంటిలో విపత్తు లేకుండా చేస్తున్నాడు, నీ ఇంటిలో సమృద్ధిని ఇస్తున్నాడు, నీ శరీరంలో ఆరోగ్యం ఇస్తున్నాడు, నీకు జీవం ఇచ్చాడు. ఒకటి కాదు దేవుడిని స్తుతించడానికి. నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నీకు జవాబు ఇచ్చాడు. ఎంతమంది జవాబు ఇచ్చినప్పుడు దాని విషయమై కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ఒక్కసారి నీ జీవితంలో ఒక్కరు చేసిన మేలు జీవితాంతం గుర్తుపెట్టుకోవటం అనేది నిజమైన విశ్వాసం, నిజమైన కృతజ్ఞత.